సర్కారీ ఉద్యోగి అంటే ప్రజలకు సర్వెంట్. వాళ్లకు న్యాయం చేయాలి, వీలైతే సాయం చేయాలి. కానీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు బాధితుల్ని పక్కన పెట్టి బల్ల కింద చేతులు పెట్టడం అలవాటుగా మార్చుకున్నారు. కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారు. కర్ణాటకలో అలాంటి కరప్షన్ ఉద్యోగుల తాట తీస్తున్నారు లోకాయుక్త అధికారులు. ఆదాయానికి మించి ఆస్తుల్ని కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ప్రభుత్వ ఉద్యోగుల కార్యాలయాలు, ఇళ్లలో లోకాయుక్త మెరుపు సోదాలు నిర్వహించింది. బెంగళూరు, కోలార్, తుముకూరు, కలబుర్గి, విజయపుర, దావణగెరే, బాగల్కోట్ జిల్లాల్లో వేర్వేరు బృందాలుగా విడిపోయి దాడులు జరిపింది. 8 మందిలో ఎక్కువగా ఇంజనీర్లు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. ముఖ్యంగా ఆర్డీపీఆర్ చీఫ్ ఇంజనీర్ నంజుండప్ప చేతివాటం లోకాయుక్త అధికారుల కళ్లు బైర్లు గమ్మేలా చేసింది. నంజుండప్ప ఇల్లు మొత్తం వెండి, బంగారం, క్యాష్ కట్టలతో నిండిపోయింది. 14 కేజీల 200 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. విలువ 51 లక్షల పైమాటే అని అధికారులు అంచనా వేస్తున్నారు. 4.66 లక్షల విలువ చేసే వెండి, 3.91 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి ఆవరణలో 39 లక్షల ఖరీదు చేసే 4 కార్లు, 2 చోట్ల 5 కోట్ల రూపాయల విలువ చేసే భవనాల్ని గుర్తించారు. విదేశీ కరెన్సీని కూడా సీజ్ చేశారు. వీటితో పాటు డాక్యుమెంట్లు, బ్యాంక్ లాకర్లపై ఆరాధిస్తున్నారు. నోట్లు మింగిన నంజుండప్ప అవినీతిని లోకాయుక్త కక్కించే ప్రయత్నం చేస్తోంది. మరో 7 అధికారుల అవినీతి కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో ఉంటోందని తెలుస్తోంది.